సార్ ఎక్స్ ఎంపీ మాగాని భరత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం రాజమండ్రిలో. హ్మ్. సో అదే వ్యక్తి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే లడ్డు వివాదం ఉందో, ఏదైతే సుప్రీం కోర్ట్ దగ్గరికెళ్ళింది. సో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ గురించి మొత్తం ఎక్స్‌ప్లనేషన్ చేస్తుంటే లాస్ట్‌లో ఒక మాట అన్నారు భరత్ గారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలన్నట్టుగా మాగాని భరత్ గారు అన్నారు. అవును. నిజంగా ఆయన చెప్పారు భరత్ గారు చెప్పిన విధానం ఏదైతే చెప్పారో ఆయన భరత్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా సారీ చెప్పాలని మీరు భావిస్తున్నారా? ఎందుకు భావిస్తామండి? హ్మ్. ఎందుకంటే సారీ చెప్పమని ఇక్కడ మార్గాని, భరత్ లాంటి ఎమ్మిచ్యూర్లు అడగడం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, ఇప్పుడు ఆయన తాలూకు పార్టీలో కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు. ఎలాంటి వాళ్ళని? ఆయన లాంటి వాళ్ళని. హ్మ్. ఆ ఒక్క మాటతో నేను చెప్తా. ఆయన పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనల్ని పుణికి పుచ్చుకున్న కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకుని వాళ్ళందరితో ఆయన చెప్పిన మాట ఒకటే, మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు నాయకుల్ని ఓన్లీ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఎంత గట్టిగా తిడితే అంత నాకు ఇష్టలవుతారు. హ్మ్. మీరు అసలు సంకోచం లేకుండా తిట్టేయండి అని చెప్పాడు మాట. అందుకే వీళ్ళందరూ ఆ తిట్లలో కొన్ని వాళ్ళ పోయి వాళ్ళే చదువుకుంటున్నారు, అది తీసి పక్కన పెడదాం. మార్గాని భరత్ లాంటి వాడు అంటే ఆయన చరిత్ర అందరికీ తెలుసు. ఎమిచ్చూరు రాజకీయాల్లో పైకి రావాల్సిన వాళ్ళు ఇటువంటి అడ్డగోలుగా వ్యవహరిస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏమి తెలుసని ఈ చంద్రబాబు నాయుడు వచ్చి సారీ చెప్తాడు? క్షమాపణ చెప్పాలన్న. అదే సారీ క్షమాపణ చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పుకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలకేట్ చేసినటువంటి ఆఫీసర్స్ చేసిన తప్పుకి ఈయనెందుకండి క్షమాపణ చెప్తాడు? ఎలా అడుగుతాడు ఆయన? ఒకటి పోనీ వాస్తవానికి వద్దాం. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పింది కదా, నిజ నిర్ధారణ చేయండి. ఇంకా క్లియర్ కాలేదని చెప్పింది కానీ తప్పు అని చెప్పలేదు కదా. క్లియర్ కాలేదు మీరు అన్నారు. అలా కాకుండా అనుమానం వచ్చింది, క్లియర్ కట్గా పూర్తిగా దత్తాలకు నిజ నిర్ధారణకి రండి అని చెప్పినప్పుడు, చంద్రబాబు నాయుడే ఈ అపరాధం చేశాను అని చెప్పినప్పుడు తప్పకుండా నీకు క్షమాపణ చెప్పడం ఏంటి? ఆంధ్రదేశంలోనే ఉన్న ప్రజలకే కాక ప్రపంచంలో ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి తాలూకు భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమైందా? అందువల్ల నువ్వేదో కొత్తగా వచ్చి మాట్లాడితే ఎలాగవుతుందయ్యా? మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు చేసినటువంటి గొప్పలు ఏమిటి తెలిసినా నన్ను చెప్పమంటావా? తిరుమలలో పింక్ డైమండ్ పోయిందని తిరుమల ప్రధాన అర్చకుడితో చెప్పించావు. మళ్ళీ అదే ప్రధాన అర్చకుడు ఆ పింక్ డైమండ్ లేదండి కొన్ని పరిస్థితుల వల్ల చెప్పవలసి వచ్చిందని చెప్పావు. తిరుమలలో జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు శ్రీ విష్ణు మహావిష్ణువు అని చెప్పించావు. అదే ప్రధాన అర్చకుడి చేత తిట్టించావు. అర్థమైందా? దగులుబాది ఆడ పవిత్రతని మంట కలిపేశారు. భ్రష్టత్వం పట్టిందని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి 4 చేతులతో వర్ణించాడో శ్రీ మహావిష్ణుమూర్తిలాగా ఆయన తిట్టాడు, ఆయన తిడుతున్నాడు. మీ వైసీపీ తాలూకు కార్యక్రమాలన్నీ ఇంత అడ్డగోలుగా ఉంటాయి. దీన్ని ప్రజలు క్షమించినా ఆ దేవుడు క్షమించడు. ఆ దేవుడి తాలూకు పనిష్మెంట్కి మీరు తప్పకుండా ఫేస్ చేయాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.